ఉలాన్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత శక్తి వ్యాయామానికి హాజరైన ప్రధాని మోదీ. కరీంనగర్ కదనబేరి సభలో కేసీఆర్ ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటన. గీతాంజలి కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి. రాజస్థాన్లోని పోఖ్రాన్లో ట్రై సర్వీసెస్ లైవ్ ఫైర్ అండ్ మాన్యువర్ ఎక్సర్సైజ్ రూపంలో స్వదేశీ రక్షణ సామర్థ్యాల సమన్వయ ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఈ రోజు ప్రదర్శిస్తున్న శౌర్యం నైపుణ్యాలే నవ భారతదేశానికి పిలుపు అని అన్నారు. ఈ రోజు మరోసారి పోఖ్రాన్ భారతదేశం యొక్క ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం మరియు దాని కీర్తి యొక్క త్రివేణి సాక్షిగా మారిందని అతను చెప్పారు. जब शत्रु पर आघात हो और अस्मिता की बात हो, हम चुप नहीं बैठेंगे, हम शत्रु संहारेंगे, हम घुस के मारेंगे, हम घुस के मारेंगे। स्पेशल फोर्सेस द्वारा इंसर्शन का बेहतरीन प्रदर्शन, आसमान पर दिलेरी का हस्ताक्षर। ये स्पेशल फोर्सेस भारत में निर्मित मल्टीपर्पज बाइनोकुलर, थर्मल इमेजिंग वेपन साइट और मिनी रिमोटली पायलटेड एयरक्राफ्ट की मदद से दुश्मन के इलाके को स्कैन करते हैं और सॉफ्टवेयर डिफाइंड रेडियोस का इस्तेमाल करके ये इंफॉर्मेशन हायर हेडक्वार्टर को पास करते हैं। हमारे सामने है हमारी तोपों, टैंकों, लड़ाकू जहाजों, हेलीकॉप्टर, मिसाइल सिस्टम, ये जो गर्जना आप देख रहे हैं, यही तो भारत शक्ति है। हथियार और गोला बारूद, संचार उपकरण, साइबर और स्पेस तक हम मेड इन इंडिया की उड़ान अनुभव कर रहे हैं। यही तो भारत शक्ति है। हमारे पायलट्स आज भारत में बने तेजस लड़ाकू विमान, एडवांस लाइट हेलीकॉप्टर, लाइट कॉम्बैट हेलीकॉप्टर उड़ा रहे हैं। यही तो भारत शक्ति है। हमारे सेलर्स पूरी तरह से भारत में बनी पनडुब्बियां, डिस्ट्रॉयर्स और एयरक्राफ्ट कैरियर में लहरों के पार जा रहे हैं। यही तो भारत शक्ति है। हमारी थल सेना के जवान भारत में बने आधुनिक अर्जुन टैंक्स और तोपों से देश की सीमाओं की सुरक्षा कर रहे हैं। यही तो भारत की शक्ति है। తాడేపల్లి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ తెలుగుదేశం జనసేన పార్టీల సోషల్ మీడియా ట్రోల్స్ కు మానసికంగా కృంగిపోయి బాధతో ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరమని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి టీడీపీ జనసేన సోషల్ మీడియా చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల సోషల్ మీడియా ట్రోల్స్ తో ఓ నిండు ప్రాణాన్ని బలిగొనడం విన్న ప్రతి ఒక్కరి గుండె తెరుకుపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2 చిన్న ఆడబిడ్డలు చనిపోయిన తల్లి పార్థివ దేహం వద్ద నిలుచుని ఏడుస్తూ ఉంటే చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారని అన్నారు. ఓ తల్లిగా నేను ఈ సంఘటన ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నానని, ఇంతటి హృదయ విదారక ఘటనను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారని అన్నారు. తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీమతి వరదు కళ్యాణి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శిక్ష పడి తీరుతుంది అని నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఈ సోషల్ మీడియా వాళ్ళు ఒక హత్య చేయలేదు. ఈమె చనిపోవడం వలన 3 ఆడపిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది, తల్లి 2 పిల్లలతో సహా. ఆమె భర్త చెప్తూ ఉన్నారు, ఆమె సోషల్ మీడియాలో తన సంతోషం వ్యక్తం చేసిన వీడియోని చూసి ఈ తెలుగుదేశం జనసేన వాళ్ళు పెట్టిన కామెంట్స్ని చూసి బాధపడుతూ, సెన్సిటివ్ కొందరు ఉంటారు, ఆమె బాధపడుతూ అలా ఏడుస్తూ ఉండేది. రాత్రి 3 గంటల వరకు ఫోన్ చూస్తూ వాళ్ళ ట్రోల్స్ చూస్తూ బాధపడుతూ ఉండేది అనేసి. నిజంగా ఇంత దుర్మార్గుల మీరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను.
నిజం చెప్పాలంటే మరి మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇలాంటి సంఘటన కనుక జరిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారు అనేది నాకు అర్థం కావట్లేదు. మీకు తప్పు పాపం అని కూడా అనిపించలేదా? అంటే మీ నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేషో, లేదా పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరికీ మహిళలంటే చులకన భావం కాబట్టి యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మీరు ఈ విధంగా చేస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు టీడీపీ అంటేనా తెలుగు దుర్యోధనల పార్టీ, టీడీపీ అంటేనే తెలుగు దుశ్శాసనల పార్టీ, టీడీపీ అంటేనే తెలుగు డర్టీ పార్టీ, తెలుగు డెకాయిడ్ పార్టీ అన్నట్టుగా ఈరోజు మారిపోయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ వాళ్ళ సోషల్ మీడియా సైకో సైన్యం కానీ వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ జగనన్న ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మరి జన్మలో అధికారంలోకి రాదు. ఆ ఫ్రస్ట్రేషన్ని ఇలా సంతోషంగా ఉన్న ఆడబిడ్డల మీద మీ ఫ్రస్ట్రేషన్ని, మీ సైకోయిజంని చూపిస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి పనులు పునరావృతం అవ్వకుండా చూడాల్సిన పరిస్థితి పోలీసు యంత్రాంగం మీద ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఈ ఐటీడీపీ అనేసి నడుపుతూ ఉంది. దాన్ని ఎవరు నడిపిస్తున్నారు? లోకేష్. ఇది ఐటీడీపీ కాకుండా ఐసిస్ టీడీపీ లాగా మారిపోయింది. అంటే ఒక ఉగ్రవాద సంస్థ. తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటన పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆరోపించారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గీతాంజలి కుటుంబానికి గాను 20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరిని కూడా చట్టం వదిలిపెట్టదని ముఖ్యమంత్రి హితవు పలికారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగింది అంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూ పైన ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది అంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్. దీనికోసం ప్రచారానికి సన్నద్ధమవుతోంది. బీఆర్ఎస్ కు సెంటిమెంట్ గా కొనసాగుతున్న కరీంనగర్ కేంద్రంగా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ పేరు ప్రకటించారు. కేసీఆర్ గౌరవనీయులు కరీంనగర్ ఎమ్మెల్యే శ్రీ గంగుల కమలాకర్ గారు, హుజూరాబాద్ టైగర్ శ్రీ కౌశిక్ రెడ్డి గారు, టైగరేనా? కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న వినోద్ కుమార్ గారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ ఈశ్వర్ గారు, 2001లో 17 మే నాడు నాతో పాటు ఇదే స్టేజ్ మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, వేదికను అలంకరించిన గౌరవ శాసన మండలి సభ్యులు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. సభలో ఆసీనులైనటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నా నమస్కారాలు. తెలంగాణ ఆశలు అడియాసలై దిక్కు తోచని స్థితిలో భయంకరమైన కరువు కాటకాలతో, కరెంటు కోతలతో, ఆత్మహత్యలకు, వలసలకు ఆలవాలంగా మారిన తెలంగాణ ఇంకెక్కడైతుంది తెలంగాణ? ఏ బాబు జరగరాదే, ఆ స్టేజ్ మీద లేందా తమాషా? జరుగు, ఇంకా జరుగు, జరగాయా బాబు? ఇంకా జరగండి, కోషిష్ చేస్తారందా? ప్లీజ్ జరగండి. దిశ దశ లేకుండా
పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు సబ్ డివిజన్ పరిధిలోని గల గిరిజనులు, గిరిజన నేతలు ఎవరైనా తెలిసి గాని తెలియక గాని జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా తుపాకులు, డబుల్ బారెల్, సింగిల్ బారెల్ తుపాకీ తయారు చేసిన, సేకరించిన, అమ్మిన, టెస్ట్ చేసిన, కలిగి ఉన్న తక్షణమే స్వచ్ఛందంగా మీ పరిధి పోలీస్ స్టేషన్లో వారం రోజులుగా అప్పగించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీస్ సూచన చేసిన తర్వాత కూడా మనుషులను గాని జంతువులను గాని హాని చేయాలనే దురుద్దేశంతో ఎవరైనా అక్రమంగా తుపాకులు ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 1959 కింద కేసు నమోదు చేయబడుతుందని హితో పలికారు. వారం రోజుల సమయం దాటిన తర్వాత పోలీసు వారు గ్రామాల్లో అనుమతులపైన అక్రమ తుపాకుల కోసం తనిఖీలు నిర్వహించే సమయంలో పట్టుపడితే నిందితులపైన 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లోనే ట్రెడిషనలీ కొన్ని విలేజెస్లో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అన్ఆథరైజ్డ్ వెపన్స్, ఆర్మ్స్, కంట్రీ మేడ్ వెపన్స్ హంటింగ్ గురించి వాడుకుంటున్నారు. ఇది హిస్టారికలీ ఒకటి ప్రాబ్లం ఉంది మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో. కానీ పబ్లిక్ సేఫ్టీ పరంగా ఇది చాలా సీరియస్ ఇష్యూ, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సో I have called this press conference to inform all the public of ASR district. Every idi unauthorized weapons or country made weapons hunting gurinchi vadukuntunnaru. Meeku 1 week time istunnamu. Meeru local police stations lo idi anni weapons voluntary gaane surrender chesukovali, deposit chesukovali. Endukante recent ga kuda 2 fatal accidents jarigindi. ఈ డిసెంబర్ మంత్ 2023లో ఒక వ్యక్తి అన్ఫార్చునేట్లీ చనిపోయారు. దట్ వాజ్ ఆల్సో అన్ యాక్సిడెంటల్ ఫైర్. అది కంట్రీ మేడ్ వెపన్తో జరిగింది. హీ వాజ్ హంటింగ్ మంకీస్ మనకు పాడేరు ఘాట్ రోడ్లో. సో ఆ విధంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇంకా ఒకటి 1 month బ్యాక్ ఒక సూసైడ్ జరిగింది బై యూజింగ్ కంట్రీ మేడ్ వెపన్. సో ఈ విధంగా ఇష్యూస్ ఫర్ పర్సనల్ సేఫ్టీ అండ్ ఫర్ సేఫ్టీ ఆఫ్ అదర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. దానికోసం మనం 1 week టైం ఇస్తున్నాము ఫ్రమ్ పోలీస్ సైడ్. లోకల్ పోలీస్ స్టేషన్స్లో అన్ని వెపన్స్ డిపాజిట్ చేసుకోవాలి. ఈ 1 week అయిపోయిన తర్వాత మన పోలీస్ ఆఫీసర్స్ అండ్ స్పెషల్ టీమ్స్ కాసో ఆపరేషన్స్, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ విలేజెస్లోనే చేసుకుంటారు. అండ్ ఎక్కడైనా మనకి ఇది అన్ఆథరైజ్డ్ వెపన్ ఆర్ కంట్రీ మేడ్ వెపన్ దొరికితే మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద ఈ చట్టం ప్రకారం ద పనిష్మెంట్ ఫర్ హోల్డింగ్ దిస్ అన్ఆథరైజ్డ్ వెపన్ ఇస్ 10 years ఇంప్రిజన్మెంట్. సో ఆ విధంగా మనం ప్రొసీడ్ అవుతాము. అండ్ దెన్ వీ విల్ నాట్ బీ స్పేరింగ్ ఎనీబడి. సో ఐ అపీల్ టు ఎవ్రీబడి, ఈ 1 week లోపల అన్ని డిపాజిట్ చేసుకోవాలి. లేకపోతే మన పోలీస్ సైడ్ నుంచి మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరైనా ఇస్తే ఫ్రమ్ మీడియా ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను, ఫ్రమ్ ఎనీ పర్సన్ డైరెక్ట్లీ మన లోకల్ ఎస్హెచ్ఓస్కి ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆర్ 100కి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకోవచ్చు. మీ ఐడెంటిటీ కూడా మనం కాన్ఫిడెన్షియల్గానే పెడతాము అండ్ సూటబుల్ రివార్డ్ కూడా ఇస్తాము. అట్ ద సేమ్ టైం మన సైడ్ నుంచి యాక్షన్ కూడా మనం తీసుకుంటాము. సో దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ. పెద్దలకు వేసే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదల అభివృద్ధికి నవరత్న పథకాల ద్వారా పంచుతున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనమంతా అండగా నిలబడదామని తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో సోమవారం సాయంత్రం జగనన్న ఇంటి స్థలాలు పొందిన లబ్ధిదారులకు గాను రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, కార్పొరేటర్లు, హౌసింగ్, మున్సిపల్ అధికారుల సమక్షంలో రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే రెట్టింపు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలవుతాయని చెప్పారు. పేదల పట్ల జగనన్న ప్రభుత్వం అకుంఠిత దీక్షతో ఉందని, తిరుపతిలో జగనన్న ఇప్పటికే 26,000 ఇళ్ల స్థలాలు ఇచ్చారని, మరో 2,000 ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటుగా మొత్తం అందరికీ ఇళ్లను నిర్మించి తాళాలు కూడా అందజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఆ మాటకొస్తే రాష్ట్రంలో కొత్తగా ఊర్లోనే నిర్మిస్తున్నారని, ఇందుకోసం జగనన్న 56,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆయన తెలిపారు.
ఇప్పటివరకు జగనన్న 2,75,000 కోట్ల రూపాయలు నేరుగా మహిళల ఖాతాలో జమ చేశారని, సంక్షేమ పథకాల కింద మరో 1,00,000 కోట్లతో కలిపి 3,35,000 కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చిన వ్యక్తి జగనన్న అని భూమన పేర్కొన్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యాభివృద్ధికి జగనన్న 52,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, మీరే చెప్పండని జగనన్న చలువుతోనే తిరుపతిలో కొత్తగా 20 మాస్టర్ ప్లాన్ రోడ్లను వేయడం జరిగిందని చెప్పారు. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని, అలాగే విశ్రాంత ఉద్యోగులకు మంగళవారం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. చంద్రబాబుకు ఓట్లు వేస్తే పేదలుగా మీరు ఓడిపోతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ అశోక్ రెడ్డి, హౌసింగ్ కాడంరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద ప్రజల పట్ల ఎంత అకుంఠితమైనటువంటి దీక్షతో ఉన్నారు, వాళ్ళ కోసమనే పరిపాలన చేస్తున్నారు అన్నటువంటి విషయాలని ప్రస్తావించారు. ఈ రోజున మీకు ఇచ్చేటువంటి ఇంటి పట్టాలు గతంలో 2 సార్లు ఇచ్చాం. ఒక్కొక్క ఇంటి పట్టా అంటే మీకు ఇచ్చినటువంటి ఇంటి స్థలం ఖరీదు 6 లక్షల రూపాయలు. ఇది కాకుండా మళ్ళీ దాదాపు 2 లక్షల రూపాయలతో మీకు ఇల్లు కట్టించి పూర్తి చేసిన తర్వాత తాళం కూడా ఇస్తాము అన్న మాట నాది కాదు. ఇప్పటికి 99% హామీలను పూర్తి చేసుకున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మీలో ఎవరికి అనుమానం ఉన్నా కూడా 100% ఇళ్ళు పూర్తిగా కట్టబడతాయి. కట్టిన తర్వాత ఆ తాళాలు మళ్ళీ వచ్చేటువంటి జగనన్న ప్రభుత్వం మీ చేతుల్లో పెడుతుంది అని తెలియజేస్తున్నాం. ఈ ఇళ్లకే మొత్తం రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదవాళ్లకు ఇళ్ళు ఇవ్వాలా అని అవి ఇళ్ళు కాదు ఊర్లు నిర్మిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయము అంటూ ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్లు అన్నారు. ఈ సందర్భంగా రామకుప్పం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. బాల్యం నుంచే వివక్షతను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు. సమాజంలో అస్పృశ్యతను నివారించడం నుంచి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారని హితవు పలికారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, దళిత సంఘాల నాయకులు మరియు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదిగో వందనము ఏ ఆశయ సిద్ధి కోసము తమరకం గన్మెన్ దయచేసి పైన తక్కువ మంది వారు కోరుతున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళిత ఐక్యత వర్ధిల్లాలి, దళిత ఐక్యత వర్ధిల్లాలి, దళిత ఐక్యత వర్ధిల్లాలి. కుప్పంలో వైకాపా నుంచి టీడీపీలో చేరిన 30 మంది యువకులు క్లస్టర్ ప్రతాప్ టీఎన్టీఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మునియప్ప ఆధ్వర్యంలో కుప్పం టీడీపీ పార్టీ కార్యాలయంలో యువకుల చేరిక ఈ కార్యక్రమంలోని పాల్గొని పార్టీలోకి ఆహ్వానించిన పట్టాభద్రులు ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్ మరియు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుప్పం నియోజకవర్గ మరియు కుప్పం డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ అదేవిధంగా ఈ కార్యక్రమంలో ద్రావిడ యూనివర్సిటీ టీఎన్ఎఫ్ఎఫ్ ప్రెసిడెంట్ ధనుష్ ను మరియు వైస్ ప్రెసిడెంట్ గా హరీష్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ యువత మరియు విద్యార్థులు లక్ష మెజార్టీలో భాగస్వాములు కావాలని కోరారు. తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ప్రసాద్ వెల్కమ్, ప్రసాద్, సంజయ్, సంజయ్ అందరూ కండువాలు వేసుకున్న క్లయింట్లు రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక ఫోటో తీసుకున్నాం. దయచేసి ఒక మంచి డిసిజన్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి కోసం తమ మద్దతు తెలుపుకోవడానికి వచ్చిన యువతకు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీ అందరికీ కూడా ఫస్ట్ టైం లైఫ్లో ఒక ఎమ్మెల్యేకి ఫస్ట్ టైం ఓటేస్తున్నారు. మన అదృష్టం ఏమంటే అంత కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇప్పుడు మన మొత్తం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 175 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 175 కాన్స్టిట్యున్సీలోనూ అందరూ కూడా ఓటేస్తారు. మీలాగే 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి వ్యక్తి ఓటేస్తారు. వాళ్ళు ఓటేసేదంతా కామన్ పీపుల్కి, మామూలు ఎమ్మెల్యేకి ఓటేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇంకా పలమనేరుకి వెళ్తే పలమనేరులో కూడా ఓటేస్తారు. ఆ ఓటేసిన పలమనేరులో ఓటేయించుకున్న వ్యక్తి సీఎం అవుతారా? కాదు. మనకు మాత్రమే ఒక స్పెషల్ గుర్తింపు ఉందంటే 175 ఎమ్మెల్యేలో 88 ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు. సో మన ఒక్క ఓటు 88 ఓట్లతో సమానం. అవునా కదా? 87 మంది సపోర్ట్ చేస్తేనే ఆ వ్యక్తి సీఎం అవుతారు. లేదంటే ఒక్క వ్యక్తి తక్కువ సపోర్ట్ చేసినా 86 మంది సపోర్ట్ చేసినా కూడా ఆ వ్యక్తి సీఎం అయిపోయారు. సో మన ఒక్క ఓటు 88 ఓట్లతో సమానం. మామూలుగా 88 ఎలక్షన్ జరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆల్మోస్ట్ 440 ఇయర్స్ పడుతుంది. 440 సంవత్సరాల్లో 88 ఎలక్షన్ జరిగితే అంత దానికి సమానం మన ఓటు. సో ప్రతి ఒక్క ఓటు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దాంతో మామూలుగా సీఎం అనే వ్యక్తి కూడా వేరే, కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చాలా స్పెషల్. ఎందుకంటే 35 సంవత్సరాల మన రాష్ట్ర చరిత్రలో తిరుగులే
నందమూరి తారక రామారావు గారు సీఎం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక రకమైన, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అవమానించారు కదా అసెంబ్లీలో, గుర్తుందా? అది ఎవరి వల్ల? చంద్రబాబు నాయుడు గారిని మొన్న అసెంబ్లీలో అవమానం చేస్తే సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్మలకు చేయూతనిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మీరంతా ఆదరించి మరోమారు గెలిపించాలని మహిళలను ఉద్దేశించి టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి భూపురాటి మార్గంలో మంగళవారం జరిగిన 4వ విడత వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న ఎన్నికల ముందు తెచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సామాజిక వర్గాల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న అక్కా చెల్లెమ్మలకు ఆర్థికంగా అండగా నిలిపేందుకు గాను ఈ చేయూత పథకం ప్రారంభించారని, ప్రతి సంవత్సరం 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్ల పాటు మొత్తం 75,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతోందని చెప్పారు. 2,75,000 కోట్లను అందించిన ఘనత జగనన్నదేనని, ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా నేడు పేదోళ్ల పక్షాన నిలబడతానని చెబుతూ బడ్జెట్ మొత్తం పేద ప్రజల అభివృద్ధికి ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు. అక్కా చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతున్న జగనన్నకు మనందరం అండగా ఉండి రానున్న ఎన్నికల్లో జగనన్న మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని భూమన పిలుపునిచ్చారు. తిరుపతి ఎంతలా రోడ్ల విస్తరణతో మాస్టర్ ప్లాన్ రోడ్లతోనూ ఉందంటే జగనన్న ఇచ్చిన స్వేచ్ఛేనని భూమన్న తెలియజేశారు. తిరుపతి మరింత అభివృద్ధికి రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయానికి సహకరించాలని భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష ఈ సందర్భంగా మాట్లాడుతూ నవరత్నాల పథకాల ద్వారా పేదవారిని ఆదుకుంటూ ముఖ్యంగా మహిళలకు అండగా ఉంటున్న జగనన్నకు మరోసారి పట్టం కడితే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. తిరుపతి నగరంలో చేయూత పథకం కింద 4 విడతల ద్వారా 50.39 కోట్లు అక్కా చెల్లెమ్మలకు అందాయని చెప్పారు. రానున్న కాలంలో వైసీపీని గెలిచేందుకు మనమంతా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న భూమన అభినందన్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా రానున్న ఎన్నికల్లో గెలిపించుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తాజీన్, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, మెప్మా పీడి రాధమ్మ, మిషన్ మేనేజర్ కృష్ణవేణి, వైసీపీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి, సిద్ధారెడ్డి, నాయకులు ఉదయ్ వంశీ, మునిరామరెడ్డి, మూలం అశోక్ కుమార్ రెడ్డి, దూది శివ, చింతా రమేష్ యాదవ్, లవ్లీ వెంకటేష్, దినేష్ రాయల్, సాయి కుమార్, పునీత, బౌత్ ప్రమీర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అకౌంట్లలో 2,75,000 కోట్ల రూపాయలు వేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. కనీ విని ఎరుగనటువంటి సహాయం ఇది. వేసినటువంటి పన్నులన్నీ కూడా పేదోళ్ళకే పంచాలి, పేదోళ్ళు సంతోషంగా ఉండాలి. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు శ్రీ స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, కుటుంబ సభ్యులతో దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు అంజూరి తారక శ్రీనివాసరావు మరియు సభ్యులు, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్వి నాగేశ్వరరావు మరియు దేవస్థానం వేద పండితులు, అర్చక స్వాముల సిబ్బందితో అందరితో నిర్వహించబడగా ఇందులో అశేషంగా భక్తజనులు పాల్గొన్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.